నా పేరు మోయిజ్. ఏంది రుణమాఫీ? నీకు భూమి ఉందా ఏమన్నా? ఉంది. నాయన పేరు మీద 2 ఎకరాలున్నారా, అమ్మ పేరు మీద ఎకరు ఉంది. ఇద్దరికి కూడా కాలేదు. ఎంత ఉంది అప్పు బ్యాంక్లో? అమ్మ పేరు మీద 1,19,000 ఉంది, నాయన పేరు మీద 1,90,000 ఉంది. అప్ టు డేట్ రెన్యువల్ కూడా చేస్తున్నాం. మేడం పోయి అడిగినాం, లిస్ట్లో మా పేరు రాలేదు మేడం అని అడిగినాం. అడిగితే మీది ఇద్దరిది కలిపి ఒకటే రేషన్ కార్డులు ఉన్నారు కాబట్టి 2 లక్షలు అయినప్పుడు ఇది చేస్తామని అన్నారు. అంతే. రైతు బంధు ఇప్పుడు ఇంతకుముందు పడ్డాయి. ఇప్పుడు వచ్చింది పడలేదు కానీ ఇంతకుముందు పడ్డాయి. రైతు బంధు పడుతుంది. ఈ రబ్బీది పడలేదు. ఈ సంవత్సరం పడ్డాయి. నీ పేరేం పేరే? నా పేరు కొద్దిగా నాకు చెప్పండి కదా. పెన్షన్ ఉందా? పెన్షన్ ఉంది. వస్తుందా పెన్షన్? వస్తున్నది. ఎంత వస్తుంది? 2,000 వస్తున్నది. 4,000 వస్తుంది. లేదా రాకొచ్చింది. 2,000. భూమి ఉందా ఏమన్నా? ఉన్నది 1 ఎకరా. ఏంది రుణమాఫీ అయిందా? అయింది. బ్యాంకులో వస్తుండేనా? ఉండే రుణమాఫీ. మరి రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడలే, ఇంకా పడలేదు. అంటే 8 నెలల నుంచి రైతు బంధు లేదా? లేదు. అప్పుడు మన ఎన్నుకాలంలోనే పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వంలో అవే పడ్డాయి. ఇతను గెలిచినాక పడ్డాయి అన్నమాట 50 పైసలు. ఇతను గెలిచినాక 5,000 పడ్డాయి. అవే లోపల పడ్డాయి. ఇక ఎంత అది అంత పూర్తి తెలియదు మనకు. అంత పూర్తి తెలియదు మనకు చదువు రాదు. ఎంత ఏం పేరు? మీ పేరు? పెద్ద మహనుద్దీన్. ఉందా భూమి ఉందా నీకు? 5 ఎకరాలు. రుణమాఫీ అయిందా? కాలేదు. ఎంత ఉంది బ్యాంకులో? 1,50,000 ఉండే. అయిందా మరి? కాలేదు. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. పెన్షన్ వస్తుందా? అంటే ప్రభుత్వం పెన్షనా లేకుంటే వృద్ధాప్య పెన్షనా? గవర్నమెంట్ ఉద్యోగం పెన్షన్? అదే వృద్ధాప్య పెన్షనా? ఎంత వస్తుంది? అదే 5,000. 2,000. అదే మరి 2,000. 4,000 కాకముందే 5,000 ఎట్లా? మేము అది అనుకుంటున్నాం. అన్నీ 2,000 వస్తుందా? 2,000. సరే. మరి ఇది పంట పరిహారం పడ్డదా? ఏం పడ్డది ఇంకా. ఏడైతే పడలేదు. ఏడైతే పడ్డది ఇంకా.